అందరికి నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు మనం అగోడా ఫోర్ట్కి వెళ్తున్నామండి. సో ఇది అగోడా ఫోర్ట్కి వెళ్ళే రోడ్ అనమాట. మార్నింగ్ అరౌండ్ 7:30 అవుతుంది ఇప్పుడు నాకు టైము. సో మనకి అగోడా ఫోర్ట్ ఎంట్రన్స్లోనే తాజ్ కూడా ఉంది. ఇక్కడ తాజ్ రెసిడెన్సీ కూడా ఉందన్నమాట. అండ్ ఇక్కడ స్పా అండ్ రెసిడెన్సీ రెండు ఉందన్నమాట. సో వచ్చేసామండి అగోడా ఫోర్ట్. అక్కడ కనిపిస్తుంది చూడండి, అది వచ్చి అగోడా ఫోర్ట్, లోయర్ అగోడా ఫోర్ట్ అనమాట ఇది. సో లోయర్ ఫోర్ట్ అగోడా చూడండి, ఇక్కడ బోర్డు ఉంది చూడండి, లోయర్ ఫోర్ట్ అగోడా అని చెప్పేసి. సో ఈ ఫోర్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి, మొత్తం కొబ్బరి చెట్లతో ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది ఫోర్ట్. అండ్ లెఫ్ట్ సైడ్లో వచ్చి తాజ్ ఉంది. తాజ్లో మనం స్టే చేసే వాళ్ళకి ఉందని కాటేజెస్ ఉన్నాయి అనమాట. అంటే డిఫరెంట్ కాటేజెస్ ఉన్నాయి. తాజ్ కాటేజెస్ ఉంది. ఇన్ ద సేమ్ టైం బ్యాక్ సైడ్లో పెద్ద హోటల్ కూడా ఉంది అనమాట. తాజ్ హోటల్ నుంచి చూడండి, అక్కడ చూడండి బీచ్ చూడండి, బీచ్తో ఆనుకొని మన కొబ్బరి చెట్లు చూడండి ఎంత బాగున్నాయి చూడండి. కొబ్బరి చెట్లు అండ్ లొకేషన్ చూడండి, సూపర్ ఉంది చూడండి. లొకేషన్ అయితే మాత్రం లిటరలీ సూపర్ అంటే సూపర్ ఉంది లొకేషన్. గోవాకి వచ్చిన వాళ్ళు ఈ ఫోర్ట్కి అయితే 100% వస్తారండి. ఈ ఫోర్ట్ చూడండి, లెఫ్ట్ సైడ్లో చూడండి కొబ్బరి చెట్లు. అండ్ ఇక్కడికి ఎక్కువ వచ్చేవాళ్ళు ఏంటంటే మనకి ఫోటోషూట్స్ చేసుకునే వాళ్ళు ఎక్కువ వస్తారండి. ప్రీ వెడ్డింగ్ షూట్ కానీ పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ కానీ ఇలా. ఇక్కడ చూడండి, అక్కడ ఆల్రెడీ ఒక అతను ఫోటోషూట్ చేసి ప్యాకింగ్ చేసుకుంటున్నారు చూడండి. ఫోటోషూట్స్ అయిపోయి ప్యాకింగ్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ అలా షూట్స్ చేస్తారు. అట్ ద సేమ్ టైం మూవీలో సాంగ్స్ వస్తాయి కదండి, మూవీ సాంగ్ షూటింగ్స్ కూడా చేస్తారనమాట ఇక్కడ. సో ఇటు లొకేషన్ చూడండి, లిటరల్లీ సూపర్ ఉందండి లొకేషన్ అయితే మాత్రం. బీచ్ కానుకొని ఉంటుంది ఫోర్ట్ అయితే, చాలా బాగుంటుందండి లొకేషన్ అయితే మాత్రం. లిటరల్లీ చాలా బాగుంటుంది. మస్ట్ మార్నింగ్ టైంలో విజిట్ చేయండి, లేదా ఈవినింగ్ టైంలో విజిట్ చేయండి. ఆఫ్టర్నూన్ టైం కన్నా మార్నింగ్ టైము, ఈవినింగ్ అరౌండ్ 4 తర్వాత, మార్నింగ్ అరౌండ్ 5:30 తర్వాత మీరు విజిట్ చేశారంటే ఈ ఫోర్ట్ అయితే మాత్రం లిటరల్లీ చాలా బాగుంటుందండి. బట్ ఫోర్ట్ అయితే నీకు ఇప్పుడు ఓపెనే ఉంటుంది. నాకు తెలిసి 9 o'clock తర్వాత అలో చేయాలనుకుంటాను, 9:30 తర్వాత అలో చేయాలనుకుంటాను. బట్ ఎగ్జాక్ట్లీ నాకు తెలియదు. బట్ ఫోటో అయితే మాత్రం అలో ఉంటుంది అనుకుంటున్నాను. సో అక్కడ కనిపిస్తుంది చూడండి, మనకు అది రౌండ్ ఫోర్ట్ అనమాట. దాని పైకి ఎక్కి రౌండ్కి తిరగచ్చు అనమాట. అక్కడికి ఎక్కామంటే మనకు బీచ్ క్లియర్ కట్ వ్యూ కనిపిస్తుందండి మనం అక్కడికి ఎక్కానట్లయితే. సో ఇలా ఎక్కి మనం పైకి వెళ్ళచ్చు. సో ఇలా ఎక్కి మనం పైకి వెళ్ళినట్లయితే మనకు అక్కడ రౌండ్ వ్యూ కనిపిస్తుంది. సో ఇలా ఎక్కి మనం పైకి వెళ్ళినట్లయితే అక్కడ రౌండ్ వ్యూ కనిపిస్తుంది అనమాట. అక్కడ చూడండి బీచ్ చూడండి ఎంత బాగుంది చూడండి. బీచ్ అయితే మాత్రం సూపర్ ఉంది చూడండి. బీచ్ అయితే మాత్రం అక్కడ చూడండి ఆల్రెడీ ఎవరో ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తున్నారు. కిందేమో అమ్మాయి, పైన అబ్బాయి. ఇక్కడ ఇంకొక వెడ్డింగ్ షూట్ చేస్తున్నారు చూడండి వైట్ షర్ట్తో. ఇటు సైడ్ ఇంకొక ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ ఎక్కువ వెడ్డింగ్ షూట్స్ బాగా జరుగుతాయండి, ఎందుకంటే ఈ లొకేషన్లో బాగుంటుంది కాబట్టి వెడ్డింగ్ షూట్స్ చాలా బాగా జరుగుతాయి అనమాట. ఈ లొకేషన్ చాలా బాగుంటుంది. బ్యాక్ డ్రాప్ అయితే ఇంకా సూపర్ ఉంటుందండి, అందుకని ఇక్కడ ఎక్కువ ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేస్తారు. సీ చూడండి ఎంత బాగుంది చూడండి, చాలా ప్రెజెంట్గా ఉంది చూడండి. అసలు అలలు చాలా తక్కువ ఉంటున్నాయి, చాలా ప్రెజెంట్గా ఉంది చూడండి. మనకు అక్కడ కనిపిస్తుంది చూడండి, అది మొత్తం తాజ్ అనమాట. చెప్పా కదండి మీకు ఎంట్రన్స్లో తాజ్ ఉందని చెప్పేసి. సో అది మొత్తం తాజ్ అనమాట. సో అక్కడ కపుల్ చూడండి వెడ్డింగ్ షూట్ చేస్తూ చాలా బాగా చేసుకుంటున్నారు. అండ్ కింద కపుల్ చేస్తున్నారు. ఇప్పుడే ఒక సాంగ్ షూట్ చేశారు వాళ్ళు. అది నేను వీడియో రికార్డ్ చేయలేకపోయాను, ప్రైవసీ వల్ల వాళ్ళు రికార్డ్ చేయనివ్వలేదు నన్ను. సో ఒక సాంగ్ షూట్ చేశారు అక్కడ కింద. చాలా బాగా చేశారు అనమాట. లిటరలీ బాగా చేశారు. బాగుంది చూడడానికి అయితే బాగుంది. వీడియో తీసినట్లయితే ఇంకా బాగున్నాను, బట్ నన్ను వీడియో తీయనివ్వలేదు. బట్ లొకేషన్ చూడండి ఎంత బాగుంది చూడండి. అటు చూడండి, అది మొత్తం కొబ్బరి చెట్లు చూడండి. మొత్తం లొకేషన్ మొత్తం కొబ్బరి చెట్లు ఉన్నది చూడండి. అండ్ అక్కడ కనిపించేది తాజ్ అండి. సో ఇలా ఉంటుందండి మీకు ఫోర్టు. అండ్ అట్ ద సేమ్ టైం బీచ్. మీరు మార్నింగ్ టైంలో వచ్చి ఎంజాయ్ చేయాలనుకున్నట్లయితే అగోడా ఫోర్ట్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అండి. మీరు ఇక్కడికి వచ్చి కాసేపు కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు, లేదంటే అక్కడ కింద బీచ్లోకి వెళ్ళి బీచ్లో కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. బట్ పైన కూర్చొని ఎంజాయ్ చేసేందంటే మనకి బీచ్లో లోపలికి వచ్చి కూర్చొని ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అనమాట. అక్కడ చూడండి చిన్న పడవలు కూడా ఉన్నాయి. సో ఇలా ఉందండి. నేను ఇప్పుడు చూసేసుకొని కింద దిగేసాను. అక్కడ చూడండి అదిగో చేస్తున్నారు చూడండి, ఇంకో ఫోటోషూట్ చేస్తున్నారు. సో ఇలా ఉంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్ కోసం కొద్దిగా సపోర్ట్ చేయండి. మీకు నచ్చకపోతే తెలియచేయండి కామెంట్ రూపంలో, నేను కరెక్ట్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. జై హింద్.